శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో సకల దేవతా స్వరూపమైనటువంటి కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎలా వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది, అలాగే ఎప్పుడు వెలిగించాలి, శాస్త్రోక్తంగా కామాక్షి దీపాన్ని వెలిగించే విధానం గురించి తెలుసుకుందాము. ఈ కామాక్షి దీపాన్ని వెలిగించాలంటే కామాక్షి అమ్మవారి రూపంతో ఉన్న దీపం కావాలండి. లేదంటే గజలక్ష్మి దీపం, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, 2 ఏనుగులు అటు ఇటు ఉండి పద్మం పైన అమ్మవారు కూర్చొని ఉంటారు, లక్ష్మీ అమ్మవారు. అలాంటి గజలక్ష్మి దీపమైనా లేదంటే అష్టలక్ష్మి దీపమైనా వెలిగించవచ్చు. కామాక్షి దీపాన్ని ప్రతినిత్యము కూడా పూజా మందిరంలో వెలిగించవచ్చు. అలా కుదరని వారు మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి తిథులలో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ముందుగా ఈ కామాక్షి దీపానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలండి. మనకి దీపం దగ్గర అమ్మవారి రూపు అయితే ఉంటుంది. అమ్మవారి విగ్రహానికి మనం పసుపు నీటితో ఎలా అభిషేకం చేస్తామో అలాగే కామాక్షి దీపానికి కూడా పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. తర్వాత ఏకహారతితో హారతినిచ్చి మంచినీటితో అభిషేకించి శుభ్రంగా పొడి వస్త్రంతో తుడిచిన తర్వాత గంధము కుంకుమతో అలంకరించాలి. కామాక్షి దీపము ఆచారం ఉంటేనే ఇంట్లో పెట్టుకోవాలి, వెలిగించాలి అనేదైతే ఏం లేదండి. ఎవరైనా కూడా వెలిగించవచ్చు. కామాక్షి దీపాన్ని మొదటిసారిగా ఇంటికి తెచ్చుకునేవారు పౌర్ణమి తిథి రోజున కానీ లేదంటే శుక్రవారం రోజున కానీ కామాక్షి దీపాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. పూర్వపు రోజుల్లో అత్తగారు కోడలికి ఈ దీపాన్ని ఇచ్చేవారట. ఇలా ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో ఇలాంటి సాంప్రదాయం అయితే ఉందండి. అత్తగారు కోడలికి బహుకరిస్తారు. లేదు అంటే ఆ సాంప్రదాయం లేకపోతే మనకి మనమైనా తెచ్చుకొని ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ కామాక్షిదేవి సర్వదేవతలకు కూడా శక్తిని ప్రసాదిస్తుంది అని చెబుతారు. మనకి కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కంచిలో ఉంది కదండి. అక్కడ కంచిలో అన్ని ఆలయాల కంటే ముందుగా కామాక్షిదేవి ఆలయాన్ని తెరిచి అమ్మవారికి పూజలు చేస్తారు. కామాక్షిదేవి ఈ దీపంలో కొలువై ఉండి దీపపు కాంతులలో మనల్ని చూస్తూ మనల్ని అనుగ్రహిస్తుంది అని భావించి ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెండి, రాగి, ఇత్తడి ఏ లోహంతో చేసిన దీపాన్నైనా వెలిగించవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ కామాక్షి దీపాన్ని అన్ని దీపాలు వెలిగించినట్లుగా కాకుండా కొన్ని ప్రత్యేకమైన నియమ నిష్టలతో వెలిగించాలి. ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్ పైన అష్టదళ పద్మాన్ని వేయాలి. లేదు అంటే షట్కోణాన్ని అయినా వేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించి తర్వాత మనం ముందుగా అభిషేకం చేసి పెట్టుకున్న కామాక్షి దీపానికి గంధము కుంకుమతో అలంకరణ చేయాలి. ఈ కామాక్షి దీపాన్ని చాలామంది బంగారంతో సమానంగా చూసుకుంటారండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి తిథులలో అలాగే విశేషమైన వ్రతాలు, పూజలు చేసేటప్పుడు అఖండ దీపంగా కూడా ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తుంటారు. కామాక్షి దీపాన్ని ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదండి. ఒక ప్లేట్లో అయితే పెట్టాలి. ప్లేట్కి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసి ఆ ప్లేట్లో ఈ అలంకరించుకున్న కామాక్షి దీపాన్ని ఉంచి ఆవు నెయ్యి పోయాలండి. ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవు నెయ్యి లభించని పక్షంలో నువ్వుల నూనె వేసి చేయవచ్చు. ముందుగా ఈ దీపంలో సాజ్యం అంటే ఆవు నేతిని వేయాలి. తర్వాత త్రివర్తి 3 వత్తులని ఒక వత్తిగా చేసి ఈ దీపంలో వేసి వెలిగించాలి. అయితే ఈ 3 వత్తులు పసుపు వత్తుల్ని చేసుకొని వెలిగించాను నేను ఇక్కడ. పసుపు వత్తులు కానీ, కుంకుమ వత్తులు కానీ, లేదంటే ఒక పసుపు వత్తి, 2 కుంకుమ వత్తులు, 3 కలిపైనా వెలిగించుకోవచ్చు. మీకు తామర వత్తులు దొరికితే తామర వత్తులతో అయినా ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మరింత విశేషం. ఆవు నెయ్యి వటించుకున్న ఈ దీపంలో 3 వత్తులు వేసి ఏకహారతితో వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత గంధాన్ని, కుంకుమని దీపానికి సమర్పించాలి. అంటే బొట్టు పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న గంధం, కుంకుమ అలంకరణకు మాత్రమే. దీపం వెలిగించిన తర్వాత పెట్టే గంధం, కుంకుమ అమ్మవారికి. కామాక్షి దీపం అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కదా. అందుకని పక్కన ఇంకొక 2 దీపాలు ఈ కామాక్షి దీపానికి వెలిగించాలి. అంటే కామాక్షి దీపంలో ఉన్న అమ్మవారికి ఈ 2 దీపాలతో దీపారాధన చేయడం అన్నమాట.
ఈ దీపాలలో కూడా 3 వత్తులు, 2 వత్తులు, 5 వత్తులు వేసుకోవచ్చు. నేనైతే 5 వత్తులు వేసి దీపం వెలిగించాను. తర్వాత ఈ దీపాలకి కూడా గంధము, కుంకుమ అలంకరణ చేసి అక్షతలు, పుష్పాలు సమర్పించాలి. మాంసాహారం తినేవారు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చా అంటే వెలిగించుకోవచ్చండి. మాంసాహారం తిన్న రోజున మాత్రం వెలిగించకూడదు. మిగిలిన రోజుల్లో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నవారు, అలాగే రజస్వల దోషం ఉన్నవారు మాత్రం కామాక్షి దీపాన్ని వెలిగించకూడదు. కామాక్షి దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే ఉదయము, సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వెలిగించాలి. ప్రతిరోజు కూడా నియమంగా ఒకే సమయానికి ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మరింత మంచిది. కామాక్షి దీపం ఏ దిక్కున చూస్తున్నట్లు వెలిగించాలి అంటే ఉత్తరం దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కులలో ఏ దిక్కుకైనా కామాక్షి దీపం వెలిగించవచ్చు. దక్షిణానికి మాత్రం వెలిగించకూడదు. అయితే ఇలా వెలిగించుకున్న కామాక్షి దీపానికి అమ్మవారిగా భావిస్తున్నాం కదా మనం, పంచోపచార పూజ అయితే చేయాలండి. అంటే గంధము, ఒక పుష్పంతో గంధాన్ని తీసుకొని అమ్మవారికి ఆ దీపానికి సమర్పించి పుష్పాన్ని వదిలివేయాలి. అలాగే పుష్పము, ధూపం, దీపం, నైవేద్యం, ఇవి పంచోపచార పూజ. నైవేద్యంగా పాయసాన్నాన్ని సమర్పించవచ్చు. లేదు అంటే చక్కెర పొంగలి కావచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ అయినా సమర్పించవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కిస్మిస్ ఇలాంటివైనా సమర్పించవచ్చండి. ఈ కామాక్షి దీపాన్ని లలితా పరమేశ్వరి ఫోటో ముందు కానీ, లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ ఉంచి దీపం వెలిగించుకోవచ్చు. అయితే దేవుణ్ణి చూస్తూ ఈ దీపం ఉండకూడదండి. మనల్ని చూస్తూ దీపం ఉండాలి. మనకి అభిముఖంగా ఈ దీపం ఉండాలి. ఇలా కామాక్షి దేవతకి పంచోపచార పూజ చేసిన తర్వాత హారతిని ఇవ్వాలి. ఏకహారతితో హారతి ఇవ్వవచ్చు, లేదు అంటే పంచహారతితో ఇవ్వవచ్చు, నక్షత్ర హారతి ఇవ్వవచ్చు, కర్పూర హారతి అయినా ఇవ్వవచ్చు. ఈ దీపాన్ని సపరేట్గా అయితే కాదండి, పూజా మందిరంలోనే లలితా పరమేశ్వరి ఫోటో ముందు కానీ, లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ వెలిగించాలి. ఏదైనా న్యాయపరమైన కోరిక కోరుకొని మండలం రోజుల పాటు అంటే 41 రోజుల పాటు ఈ కామాక్షి దీపాన్ని ఉదయము, సాయంత్రము ప్రతినిత్యము ఎవరైతే దేవుని ముందు వెలిగిస్తారో, లేదంటే 16 శుక్రవారాలైనా ఒక దీక్షగా పూనుకొని ఈ దీపాన్ని వెలిగిస్తే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెబుతారు. కామాక్షి దీపం కొత్తగా తెచ్చుకొని వెలిగించుకోవాలి అనుకునేవారు రాబోయే శ్రావణ మాసంతో మొదలుపెట్టండి. ఒక శుక్రవారం రోజున అమ్మని ఇంటికి తీసుకొని వచ్చి దీపాన్ని వెలిగించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.